వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు ప్రజావానికి ప్రజాభవన్ దగ్గరికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్, ఏంది, ఏ సమస్యతో మీరు ఇక్కడ వచ్చారు, ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మాది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, స్టేట్ సెంట్రల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. మా 33 జిల్లాల నుంచి మా కార్యవర్గం అందరు వచ్చారు. ప్రతి జిల్లా నుంచి ప్రెసిడెంట్, అధ్యక్ష, జనరల్ సెక్రటరీ అందరు వచ్చారు. అందరం ఏంటంటే మేము 2018లో మా హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్స్ అయినాయి. ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్స్ కాలేవు. మేము మా హెచ్ఓడి కమిషనర్ గారిని కలిసినాము, ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసినాము, మంత్రి గారికి కూడా చాలాసార్లు ప్రతి జిల్లా పోయినప్పుడు విజిట్ వచ్చినప్పుడల్లా మేము మెమోరాండం ఇచ్చినాము, చెప్పినాము మా బాధలు. కనీసం ట్రాన్స్ఫర్ చేయండి సార్, ఫైనాన్స్కి ముడిపడే విషయం కూడా కాదు మాది, ఓన్లీ జనరల్ ట్రాన్స్ఫర్స్ అడుగుతున్నాం మేము. మాకు ఇప్పుడు ఏంటంటే స్కూల్ ఓపెన్ అవుతున్నాయి, పిల్లలు స్కూళ్ళు జూన్లో మొత్తం రీఓపెనింగ్ చేస్తారు, స్కూల్ అడ్మిషన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా చేయకపోతే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని ఇది కూడా ఏంటంటే మన ఈ గవర్నమెంట్లో సీఎం గారు ఏర్పాటు చేసిన ప్రజావేదికలో కూడా మన అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ కూడా మేము మెమోరాండం మేడం గారికి ఇచ్చాము, మరియు చిన్నారెడ్డి సార్ కూడా ఇచ్చినాం. ఇచ్చేసి మా బాధలు ఏంటంటే కంపల్సరీ ఈ జూన్లో కంపల్సరీ ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి అడిగినాం. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగి ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా సార్, మరి మీ మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 3 సంవత్సరాలకు ఒకసారి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఆ జీవో కూడా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కంపల్సరీ 3 సంవత్సరాలకు ఒకసారి కమిషనర్ గారు ఏం చేశారంటే డిపిఓ గారికి, ఈఎస్ల గారికి ఆర్డర్ ఇచ్చేసి ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ చిన్న సిబ్బంది కాబట్టి వాళ్ళకి ఇమీడియట్లీ అయిపోతుండే. 3 years 1 day ముందే అయిపోతుండే. ఈ గవర్నమెంట్ వచ్చినాక కనీసం మాకు 3 years ఒకసారి జీవో ఉంది కదా, ఆ జీవో ప్రకారం మనం ట్రాన్స్ఫర్ చేయమని అడిగినాం. మేము హెచ్ఓడి కమిషనర్ గారిని అడిగినాము, అందరిని అడిగినాం, పై మినిస్టర్ గారిని అందరిని అడిగితే కూడా మేము చేస్తామంటారు, రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు, కానీ కాలయాపన అది రీసెంట్గా మన కొత్తగా వచ్చిన హరికిరణ్ సార్ గారు కూడా, కమిషనర్ గారు కూడా మేము ఇచ్చినాం లెటర్. ఇస్తే ఆయన ఏం చేసినట్టే గైడ్లైన్స్ రాసి గవర్నమెంట్కి పంపించండి. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపించిన అంటుండు. మా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ బదిలీలు గవర్నమెంట్ లెవెల్ కావాల్సినవి కావు. మేము హెచ్ఓడి, కమిషనర్, ఈఎస్లకు ఆర్డర్ ఇస్తే అయిపోయే ఇవి, దానికి ఇంత అవసరం లేదని మా ఉద్దేశం. మరి సార్ ఇక్కడ స్పందన ఎట్లా ఉంది? మరి ఇక్కడ ప్రజావానికి వచ్చారు కదా, ప్రజావానిలో ఏమంటున్నారు? మరి స్పందన బాగానే ఉంది. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఎస్బీ వాళ్ళు కానీ కూడా మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే మీ ప్రాబ్లం ఏమున్నా అని కూడా యాక్చువల్లీ ఈ ట్రాన్స్ఫర్స్ గురించి ప్రజావేదికలు ఎంత దూరం రావాల్సిన అవసరం లేదని వాళ్ళు అన్నారు. కాకపోతే మేము ఎప్పుడు వచ్చినాము, అది మేము ఎన్నోసార్లు మా మంత్రి గారు నిజామాబాద్లో ఒక 5 స్టేషన్లు ఓపెనింగ్ వచ్చిండు, ఎక్సైజ్ స్టేషన్ ఓపెనింగ్ వస్తే ప్రతిసారి మా అసోసియేషన్ పోయి కలిసింది. నల్గొండ తీసుకో, వరంగల్ తీసుకో, ఆదిలాబాద్ వాళ్ళు కూడా ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు మంత్రి గారికి. మేము కూడా హెడ్ క్వార్టర్లో ఉన్న మా జనరల్ సెక్రటరీ కానీ, నేను కానీ, మాకు హైదరాబాద్లో ఉన్న హెడ్ క్వార్టర్లో ఉన్న కార్యవర్గం అందరం పోయి కూడా కమిషనర్ గారికి 4 సార్లు మెమోరాండం ఇచ్చాం. మీరు ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నారు, ప్రభుత్వం దగ్గర పనిచేస్తే ఇక్కడ ప్రజావాణి నిర్వహిస్తున్నారు, డైరెక్ట్గా నేరుగా వచ్చి ఇట్లా మీరు మెమోరాండం ఇక్కడ చేయొచ్చా? అంటే ఇది కూడా సీఎం గారు గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వేదిక కాబట్టి మేము కూడా దీన్ని కూడా యూజ్ చేసుకోవాలి. ఇది కూడా ఎప్పుడో ఇచ్చినాం, మేము ఎన్నోసార్లు మా బాధలు చెప్పుకుంటే అయితలేదు, కాలయాపన జరుగుతుంది. ఎందుకు జరుగుతుందని మాకేం అర్థమవుతలేదు. సెక్రటరేట్ కూడా మేము ఫైల్ పోయిందని కమిషనర్ గారు కూడా మేము గవర్నమెంట్కి రాసి పంపించామని కమిషనర్ గారు కూడా చెప్పారు మాకు. మేము రిజీ సార్ కూడా, మా ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా అడిగినాం, మేము కూడా పంపించిన ఫైల్ అన్నాడు. ఫైల్ పంపిస్తే అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయేసి వీటికి 10 రోజులు అయింది, ఇంతవరకు ఫైల్ వస్తలేదు. మా బాధ అంతా ఇంటెన్షన్ ఏంటంటే ఈ జూన్ దాటితే ఈ పంచాయతీ ఎలక్షన్, ఎంపీటీసీ ఇవన్నీ ఎలక్షన్ కోడ్ వచ్చింది అనుకో, మాకు మళ్ళీ 1 year పెండింగ్ అవుతుంది మా బాధలు. ఎందుకంటే స్కూల్ రీఓపెనింగ్ అయితేనే మా ట్రాన్స్ఫర్ అయితే పిల్లల స్కూల్లో వేయడానికి ఉంటుంది, అంత బాగుంటుందనే ఉద్దేశంతో ఇక మా భరించలేక ఇది కూడా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదిక కాబట్టి ఇక్కడ చెప్పుకుందామని వచ్చినాం మేము. దాదాపుగా ఇట్లా ప్రమోషన్ల గురించి కావచ్చు, ట్రాన్స్ఫర్ల గురించి కాబట్టి ఎంత పాపులేషన్ ఉంది ఇంకా మీది? అంటే స్ట్రెంత్ అంటారా, మాది 3,000 ఎంప్లాయీస్ మేము, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్. దాదాపు అందరి పీరియడ్ అయిపోయింది. గత గవర్నమెంట్ కూడా 317 కింద జోన్ సిస్టమ్ చేసింది. జోన్ సిస్టమ్ దాని కూడా ఇన్కంప్లీటే ఉంది మా డిపార్ట్మెంట్లో. 317 కింద చాలా మంది వచ్చారు. రీసెంట్గా మహబూబ్ నగర్ నుంచి ఇక్కడ హైదరాబాద్ చాలా మంది వచ్చారు. వస్తే వాళ్ళు 30 years ఆ జిల్లాలో చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళు 4 చనిపోయారు. కావాల్సిన కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఇక సరే మేము 317 వస్తే జోన్లు చేసేది గవర్నమెంట్కి మేము కట్టుబడి ఉన్నాం, అది అయ్యేటప్పుడు అయితే పోతే కానీ కనీసం మినిమం ట్రాన్స్ఫర్స్ మేము అడిగింది ఏంటంటే ఫైనాన్స్ సంబంధించి కాదు, ట్రాన్స్ఫర్స్ ఏమని అడుగుతున్నాం. అంటే ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది 317 జియోకి ఎవరైతే బాధితులు ఉన్నారో అధికారం రాగానే వెంటనే ఎక్కడ ఏ జిల్లాకు పంపించాలో ఆ జిల్లాకు మేము
పంపిస్తామన్నారు, మరి ఇది ఇంప్లిమెంట్ అయినట్లన్నా? అది ఇంప్లిమెంట్ కాలేదు. మేము గతంలో జెడ్పీ రంగారెడ్డి అయితే కూడా అన్ని జిల్లాల నుంచి, ఆదిలాబాద్ నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చినాము. ఇస్తే టీచర్లు ఈ రోజు వరకు కూడా ధర్నాలు చేస్తున్నారు. సరే, అది మా యూనిఫామ్ సర్వీస్ కాబట్టి మేము బయటకు వస్తలేము. లోపల అంతర్మదన మేము బాధపడేసి మా అంతలో మేము ఉన్నాము. ప్రస్తుతానికి మాకు జనరల్ ట్రాన్స్ఫర్స్ అని చేయమని. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే డిపార్ట్మెంట్లో రీఆర్గనైజేషన్ అని, కొత్త సెషన్లు అని, ఇవన్నీ ఫైనాన్షియల్ బర్డెన్ ఉండొచ్చు. మాకు అవన్నీ ఏం చేయకుండా ఫస్ట్ మాకు ట్రాన్స్ఫర్ కావాలని అడుగుతున్నాం. రీఆర్గనైజేషన్ ఉన్న తర్వాత చేసుకునే పర్లేదు, మాకు అది అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఎందుకు మేము ట్రాన్స్ఫర్స్ అంటే బార్డర్ నారాయణగేట్, జైరాబాద్ చెక్ పోస్ట్లో పనిచేస్తారు. వాళ్ళకి హెచ్ఆర్ఏ ఉండదు, వాళ్ళకి అకామిడేషన్ కరెక్ట్గా ఉండదు. తాండూరు బార్డర్ మొబైల్ పార్టీ, ఇట్లా ఆదిలాబాద్ చెక్ పోస్ట్, కృష్ణా చెక్ పోస్ట్, మహబూబ్ నగర్, రకరకాల తెలంగాణ బార్డర్ మొబైల్ పార్టీ అంతా మామూలు చేస్తారు. బట్ ఇంకో ట్రాన్స్ఫర్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు దుల్పేటలో పనిచేస్తున్న వాళ్ళు గంజాయి బాగా విపరీతంగా ఉంటుంది. ఆ విపరీతం ఏంటంటే వాళ్ళు క్రిమినల్స్ దగ్గర మేము ఒకటే దగ్గర స్థానికంగా చేయడం వల్ల వాళ్ళకు టార్గెట్ అవుతున్నాం. అంటే మేము కేసులు బట్టి మొత్తం గతంలో ఉన్న కమలాసన్ రెడ్డి దగ్గర ఎస్టీఎఫ్ భద్రాచలం అడవులకి వెళ్ళి తీసుకొచ్చి కూడా పట్టిన కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు. అట్లా విపరీతమైన టార్చర్ అనుభవిస్తున్నాం మేము స్టేషన్లలో. ఎందుకంటే స్మగ్లర్స్కి మేము అడ్వాంటేజ్ అయిపోతున్నాం మేము. ఎందుకంటే ఐడెంటిఫై అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళతోటి కూడా మాకు ప్రాణహాని ఉంది. బట్ మేము 24 గంటలు పనిచేస్తున్నాము. రీసెంట్గా కూడా మేము ఈ సెకండ్కి కూడా జెండా ఆవిష్కరణ కూడా మా కానిస్టేబుల్ మహబూబ్నగర్, షాద్నగర్ కూడా జెండా కట్టడానికి పైకి ఎక్కితే ఉట్టిగానే కూలిపోయింది బిల్డింగ్. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ పక్కన పెట్టాం మేము. మా ప్రమోషన్స్ కానీ మిగతా విషయన్స్ కానీ అన్ని గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి. సరే, అవన్నీ పక్కన పెట్టండి, ఫస్ట్ ట్రాన్స్ఫర్స్ కావాలని మేము ఒకటే అడుగుతాం. ఇక చివరిగా పని భారం ఎట్లుంటుంది సార్ మీకు? ఒత్తిడి ఎట్లుంటుంది? ఒత్తిడి ఏమున్నదండి, 4 గంటలకు లేవాలి. 4 గంటలకు లేచేసి ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ ఉంది, ఒక్క స్టేషన్ నుంచి 200 కిలోమీటర్లు పోవాలి జీప్లో. పోయిన తర్వాత ఈ టీఎల్స్ సరైన టైంకి వస్తలేవు. మనం బైక్ తీసుకొని పోమంటారు, తీసుకొని పోయి ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి. ఇన్ఫర్మేషన్ తీసుకొని గంజాయి స్మగ్లర్ని పట్టుకొని రావాలి. ఒక వరంగల్ రీసెంట్గా సదానందం హెడ్ కానిస్టేబుల్ స్మగ్లర్ ఎంబడి పడితే మొత్తం కోమాలకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే యశోద సికింద్రాబాద్ హాస్పిటల్ తీసుకొస్తే ట్రీట్మెంట్ అప్పుడున్న డైరెక్టర్ కమలాసన్ రెడ్డి కానీ మేమందరం అసోసియేషన్ వాళ్ళ దగ్గర ఉండి మంచి భగవంతుని దయవల్ల ఏంటంటే బయటపడ్డాడు. అట్లా మేమేందంటే రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. సరే, ఇబ్బందులు పక్కన పెట్టేసేయండి. అంటే ఉద్యోగంలోకి వచ్చినప్పుడు కొన్ని కష్టాలు తప్పాయి, కష్టాలు కూడా ఎదుర్కొంటున్నాం. కాకపోతే అంటే ఇమీడియట్లీ ఇప్పుడు హెచ్ఆర్ఏ లేని ప్లేస్లో అకాడమిక్ ఇయర్ పోతుంది, మళ్ళీ అకామిడేషన్ లేని ప్లేస్లో మా వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ పనిచేసే వాళ్ళకి ఇమీడియట్లీ హైదరాబాద్ రావాలి. మేము ఇది హైదరాబాద్లో ఉన్న వాళ్ళు బయట చేయాలి. ఇది 3 yearsకి ఒక సిస్టమ్ ఉండే, ఆ సిస్టమ్ అంతా ఫెయిల్యూర్ అయిపోయి 8 years అవుతున్నాయి ట్రాన్స్ఫర్ కాక. 7 years మినిమం అయిపోయింది, దాటుతుంది. మళ్ళీ ఈ మంత్ దాటితే మాకు ట్రాన్స్ఫర్స్ కావాలి భయంతో మేము కనీసం ఇది కూడా ఏంటంటే యూనిఫామ్ సర్వీస్ బయట ఎక్కడ పోలేము. మేము ఒక వేదిక దొరికింది మాకు, ఆ వేదికలో కూడా చెప్పుకుందామని వచ్చినాం, అంతకుమించి వేరే ఉద్దేశం లేదు. పరిస్థితి ఇప్పుడు మనం విన్నాం కదా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళంటే ఇక్కడ మేము ప్రజావానికి వచ్చినాము అంటే ఇక్కడ కేసులు పరిష్కారం అవుతాయి, మాకు ట్రాన్స్ఫర్లు ఇక్కడ అవుతాయి అని చెప్పేసి రావడం జరిగింది. అంటే మా జీవను పక్కన పెట్టారు కాబట్టి 3 సంవత్సరాలకు ఒకసారి మాకు ట్రాన్స్ఫర్ కావాల్సి ఉంటుండే, అలాంటిది పక్కకు పెట్టేసారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో చేస్తారు అనే ఒక ఆలోచనతో వచ్చాము. మాకు పని భారం ఒత్తిడి బాగానే ఉంటుంది. సో మేము స్మగ్లర్లకు మాత్రం ప్రధానంగా టార్గెట్ అవుతున్నాము అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. అంటే ప్రభుత్వ పెద్దలు, దీనికి సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, మంత్రి కావచ్చు, పలుమార్లు విన్నవించుకున్నాం, అది పట్టించుకోకపోవడంతో ప్రజల్లో మమేకమై మేము కూడా ఇన్ఫామ్ అనుకున్నా కానీ మేము ప్రజా పాలనలో కాబట్టి ఇక్కడ వచ్చే అధికారం హక్కు మాకు ఉంది కాబట్టి వచ్చి ఇక్కడ అర్జీ అర్పించుకున్నాం తప్ప మేము ప్రభుత్వానికి వ్యతిరేకం ఏం కాదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పుకోవడం అనేది జరిగింది. ఇలాంటి వాళ్ళకు అంటే వాళ్ళు చెప్పేది వాస్తవమే. కొంతమంది స్మగ్లర్కు టార్గెట్ అయిన వాళ్ళని కూడా వాళ్ళు ఏదో దృష్టిలో పెట్టుకొని ఏదో చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. మాలాంటి వాళ్ళకంటే మాకంటూ కుటుంబాలు ఉంటాయి కాబట్టి మాకు కూడా ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నాం కాబట్టి అలాంటి సమస్యలు ఉండకూడదు అని చెప్పేసి మా ఆవేదన, మా బాధలు అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. వీళ్ళకు కంపల్సరీగా 3 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో 5 సంవత్సరాలకు ఎట్లా ఉంటుందో వీళ్ళకి కూడా 3 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది కాబట్టి అది ట్రాన్స్ఫర్ అనేది ముఖ్యం, వాళ్ళ అస్తిత్వానికి సంబంధించింది కాబట్టి అది చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుకోవడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.